ఒకవేళ నీతో గానీ వంశీ గానీ మంచిగా ఉండుంటే, నీతో మంచిగా ఉండి నువ్వు ఇలా కంటిన్యూ చేస్తుంటే నువ్వు ఆయనకి సపోర్ట్ చేసుకుని బయటికి రాకపోదు కదా? బయటికి రాపోతుంది కదండి. నువ్వు చెప్పవు కదా, అంటే ఎందుకు ఇది ఒరిజినల్ ఆర్గానిక్ కాదు కదా, ఇలా మోసం జరుగుతుంది కదా, బయటకి అప్పుడే రావాలని ఎందుకు అనిపించలేదు? అప్పుడంటే నేనేం చేశానంటే సార్, అప్పుడు ఎక్కువగా ఏవైతే ఆర్గానిక్ వెజిటేబుల్స్ ఆయన ఉండేవో ఆయన దగ్గర ఎక్కువ తీసుకునే ఉంటాను. నేను ఆర్డర్ నేనే చేసేది. బయట నుంచి స్టోర్ నుంచి వచ్చి ప్రతి ప్రోడక్ట్ కూడా నేనే ఆర్డర్ చేసేది అక్కడ ఉన్నంతసేపు. అప్పుడు ఎక్కువ నేను ఏం చేశానంటే, ఒక ఐఫార్మ్స్ రంగప్రసాద్ గారు అని ఉంటారు, ఆయన నిజంగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. ఆయనే సొంతగా చూసుకుంటారు, ఆయన అన్ని సొంతంగా ప్రిపేర్ చేసుకుంటారు. ఆయన దగ్గర నుంచి ఎక్కువ తెచ్చుకుని ఎవరైతే బయట కంపెనీలు ఎక్కువ తెస్తున్నారో వాటిని తగ్గించేవాళ్ళు. అప్పుడు నేను ఉన్నప్పుడు జస్ట్ ఒక 10 days ముందే ఈ డిస్కషన్ ఎప్పుడు జరిగిందంటే, గచ్చిబౌలి స్టోర్ అయిపోయింది సెటప్ మొత్తం, సెటప్ అయిపోయింది. ఇంక ఈడ అవసరం లేదనుకున్నాడేమో మరి నాకు తెలిసి, ఏదోటి చెయ్యాలి ఇన్ని. అప్పుడు చెప్పి నేను ఒక 14 మంది ఫార్మర్స్ ఉన్నారు నా దగ్గర అండి, వాళ్ళందరికీ వెళ్ళి నేను చూసి వస్తాను వాళ్ళు ఎలా ఫార్మింగ్ చేస్తున్నారో, వాళ్ళ దగ్గర నుంచి తెద్దాం సార్. మనం కస్టమర్ కూడా డైలీ పెట్టమంటున్నారు, బుధవారం శనివారం కాకుండా డైలీ పెడదాం, మన కస్టమర్ సపోర్ట్ ఉంది మనకి, మంచిగా చేద్దాం సార్ అంటే ఆయన దాన్ని నెగ్లెక్ట్ చేశారు. నేను ఎక్కువ ఫార్మర్స్తో ఇంటరాక్ట్ అవుతున్నాను అప్పుడే, ఆ టైంలోనే ఫార్మర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతున్నారు, అందరితో మాట్లాడటం కానీ, వాళ్ళ దగ్గర ఏమున్నాయి, మెహదీపట్నంలో గోపాల్ గారు అని, ఇలా సంగారెడ్డిలో ఒక 2 ఫార్మర్స్ అని, వాళ్ళందరితో మాట్లాడుతున్నాను. కరెక్ట్గా ఆ టైంలోనే ఇది జరిగింది మాకు. మరి అనుకున్నాడో లేదో తెలియదు కానీ ఆయన అదైతే ఎలిగేషన్ నా మీద పెట్టిన తర్వాత కూడా నేను మాట్లాడలేదు అప్పుడు కూడా. సరే సార్ అన్నాను. తర్వాత రోజు నేను డైలీ గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళేది, డైలీ నైట్ 11 o'clockకి వెళ్ళి అక్కడ స్టోర్ క్లోజ్ చేసుకుని అకౌంట్స్ చూసుకుని డైలీ వచ్చి మళ్ళీ 1-2 అవ్వదు నాకు మొత్తం అన్ని చూసుకుని నేను మళ్ళీ పడుకునేసరికి. ఆ రోజు ఒక రోజు వచ్చి, నువ్వు గచ్చిబౌలి స్టోర్కి వెళ్ళిన అవసరం లేదు, నువ్వు డైలీ పొద్దున్న ఇక్కడ 6 గంటల నుంచి సాయంత్రం 7 గంటల దాకా నువ్వే ఉండాలి ఇక్కడ స్టోర్లో. ముందు ఇవన్నీ నాకు హ్యాండ్ ఓవర్ చేసి ఒకసారి నువ్వు స్టోర్లోనే ఉండాలి, మళ్ళీ నువ్వు టైమింగ్స్ పెట్టాలి, ఇన్ టైం పెట్టాలి, అవుట్ టైం పెట్టాలి అని చెప్పి, ఇంకా నువ్వు అవి వాడుకుంటున్నావు ఇవి వాడేసుకుంటున్నావు, నాకు క్లారిటీగా కావాలి అని చెప్పి నేను ఏమో వాడుకోలేనప్పుడు నాకు పడాల్సిన పని ఏముందండి. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు. మా మమ్మీ గారు కూడా అక్కడే ఉండేది అనమాట, మేమిద్దరం, మమ్మీ డాడీ నేను ఉండేవాళ్ళు ముగ్గురు. మా మమ్మీ గారు దానికి ఒప్పుకోలేదు అసలు. ఆ మాట అన్న తర్వాత నాకు ఇక్కడ 5 నిమిషాలు ఉన్నాను నేను, అసలు అంత తీసుకోలేదు. ఏదో జీవితం బాగోలేక ఇంత లోపలికి వచ్చి మనం ఉన్నాం, అంత మనం పడాల్సిన పని లేదు ఇక్కడ, కాబట్టి ఇంకో దుక్కు చేసుకుని బతుకుదాం, కూలి పని చేసుకుని బతుకుదాం కావాలితే. ఇక్కడ ఆ మాట అన్న తర్వాత ఇక్కడ ఉండటం కూడా వేస్ట్. మనం ఉన్నా సరే అనుమానం, వాళ్ళకి ఇంకొకసారి అనుమానం వచ్చిన తర్వాత అనుమానం పెనుభూతం లాంటిది అది, అసలు మనం ఇక్కడ ఉండొద్దు అసలు అని మా మమ్మీ గారు చాలా గొడవ పెట్టారు. అంటే లైక్ నువ్వు మీడియా ముందుకి ఎందుకు వచ్చావు, మీడియా ముందు అంటే ఎలా రావాల్సి వచ్చింది? మీడియా ముందుకంటే నేను రాకూడదని అనుకున్నా. ఫస్ట్ 1 month నేను అసలు బయటికే రాలేదు, నేను ఇంట్లోనే ఉన్నా 1 month. నేను August 1st వచ్చాను బయటికి. తర్వాత నేను చిన్న నా బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా. ఆ టైంలో 1 month అయిపోయిన తర్వాత ఇలా ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక అమ్మాయి రావడం. ఇదేమవుతుందంటే న్యాచురల్ ఫార్మింగ్ లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట, అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా, నాకు తెలియదని నేను చూడలేదు, ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలీదు, ఆమె వెళ్ళిపోయిందంట. తర్వాత నీకు తెలీదా అని అడిగారు, నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు కాంటాక్ట్స్, నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట, అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ ని మీరు ఎలా బూత్ ఫార్మ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అమ్మాయిలతో అవసరం ఏంటి? అదే నేననేది ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్ లో దిగి చెయ్యాలంటే మగోడు చేయగలుగుతాడు, ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ ని చూపించుకుంటారు ఆయన, అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇది మీరు అదే అమ్మాయిల్ని ఇలా అమ్మాయిలతో ఉంటారు, అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా నార్మల్ బయట. ఓకే నాకైతే తెలిసిన మటుకైతే మాత్రం ఈయన అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి. ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఇలా మేము బయటికి రావాల్సిన పని లేదు, ఇప్పుడు అప్పుడు అందరి దృష్టిలో ఏమైపోయిందంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట అంతా. జనాలు అంటే ఏదో చెప్తారులే సొలుకూరులు అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు నార్మల్ గా మీకు నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరే ఎవరినైనా అడగండి కింద కామెంట్ చేయండి అని, ఆర్గానిక్ ఫార్మింగ్ లేదు బొంగు లేదు అంటారు. హైదరాబాద్ మీరు చూడండి, అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూడండి కామెంట్స్ లో
ఆర్గానిక్ ఫామ్ లేదు, బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా. అవును అవును నిజంగా చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళకున్న పేరు కూడా పోతుంది దీనివల్ల. ఇప్పుడు ఒరిజినల్ గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది, ఒరిజినల్ గా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్ గా వాళ్ళని కూడా నమ్మట్లేదు వీళ్ళు. ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు. వీళ్ళు అమ్మాయిలతో తిరుగుతారు, వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలిసి వీళ్ళకి అంటారు.